అసెంబ్లీలో మాటల యుద్ధం జరుగుతూనే ఉన్నది. అప్పుల కుప్ప మీదనే అందరూ మాట్లాడుతున్నారు. నిన్నటి సంధి శ్వేతపత్రాలు ఇంకా విడుదల అయితేనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మంత్రులు మస్తు గుసాయిస్తున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా లాజిక్ క్వశ్చన్లు అడిగి గులాబీ పార్టీలను పరిశాన్ చేస్తున్నాడు. సార్ అనేది ఏంటంటే పాత గవర్నమెంట్ మొత్తం ప్రాజెక్టుల పేరు చెప్పి దోసుక తిన్నదట. కాళేశ్వరం కట్టినము, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినము, దునియా మొత్తం వచ్చి చూసిపోయింది, అసలు ఇసొంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ 1 అని డప్పు కొట్టుకుందట. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి చేసిరట. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టి కేవలం 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చిరట. ఇట 1,00,000 ఎకరాల మందమే నీళ్ళు ఇచ్చేటట్టయితే దానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు? 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎందుకు? అంత పొడుగు ఇంత పొడుగు అని ప్రచారం చేసుకున్నాడు ఎందుకు అని ఇజ్జత్ తీసినంత పని చేసిండు ఉత్తమ్ సారు. ఈ ప్రాజెక్టులను ఇట్లనే వండబెట్టిరు. మీదికెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టినామని చెప్పుకున్నారు. మరి ఆ ప్రాజెక్టులు ఎక్కడ పోయినా చెప్పాలని డిమాండ్ చేసిండు. ప్రాజెక్టులు, ఆయకట్ట పంటలు అని మోసం చేసి పెద్ద కుప్ప పెట్టిపోయిరని గరమైండు. చేసేవాడిని ఇసొంటి పనులు చేసి మీదికెళ్ళేమో గొప్పలు చెప్పుకున్నారని దుమ్ము దులిపిండు. వాళ్ళ కథలు అట్లున్నాయి కాబట్టి జనాలు పసిగట్టి బీఆర్ఎస్ కి ఎసొంటి మందు పెట్టాలనో అసొంటి మందు పెట్టిరని గుస్సా చేసిండు. ఉత్తమ్ సార్ అడిగిన దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి మరి.